నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కర్ణాటకలో ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ, మంటలు చెలరేగి 13 మంది సజీవ దహనం. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్. కృష్ణా గోదావరి జలాలు సాగునీటి ప్రాజెక్టులే ప్రధాన అజెండా. కృష్ణా బేసిన్లో 951 టీఎంసీలు కేటాయించాలని ట్రిబ్యునల్కు వినతి. పాలమూరు డీపీఆర్ వెనక్కి రావడంపై ఉత్తమ్కు అధికారుల నివేదిక. సాగు భూములకే రైతు భరోసా నిధులు అందిస్తామన్న ప్రభుత్వం. ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా గుర్తిస్తామని మంత్రి తుమ్మల వెల్లడి. నేడు లక్నోలో జాతీయ స్మారకాన్ని ప్రారంభించనున్న ప్రధాని. 65 అడుగుల ఎత్తులో శ్యాంప్రసాద్, దీన్ దయాళ్ వాజ్పేయి విగ్రహాలు. కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించారు. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. చిత్రదుర్గం జిల్లా జవరగుండనహళ్లి శివారులో ఓ లారీ డివైడర్ని దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. బస్సు డీజిల్ ట్యాంకు మధ్య లారీ ఢీకొనడంతో వెంటనే మంటలు చెలరేగాయి. ఘటనలో లారీ డ్రైవర్ సహా 13 మంది మృతి చెందారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి గోకర్ణం వెళుతుండగా సిరా హిరయూరు మధ్య జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బస్సు సీబర్డ్ ట్రావెల్స్ కు చెందినదిగా గుర్తించారు. బస్సు ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సిరహియూరులోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 15 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారు. తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. కడలూరులో బస్సు అదుపు తప్పి 2 వాహనాలను ఢీకొన్న ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. 2 పిల్లలు సహా 4 తీవ్రంగా గాయపడ్డారు. బస్సు టైరు బర్స్ట్ కావడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. తిరుచినాపల్లి నుంచి చెన్నైకి బయలుదేరిన తమిళనాడుకు చెందిన ఆర్టీసీ బస్సు కడలూరు జాతీయ రహదారిపై వెడుతుండగా టైరు బర్స్ట్ కావడంతో ఎదురుగా వస్తున్న 2 కార్లను ఢీకొట్టిందని చెప్పారు. ఈ దుర్ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 3 లక్షలు, గాయపడిన వారికి ₹1,00,000 పరిహారాన్ని సీఎం ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు అత్యుత్తమ చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు అసెంబ్లీ, కౌన్సిల్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమన్ చేశారు. అందుకనుగుణంగా శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి వివిధ అంశాలపై సమావేశాల్లో వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. సోమవారం ఉదయం 10:30కు ప్రారంభం కానున్న రాష్ట్ర శాసనసభ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు అసెంబ్లీ, కౌన్సిల్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమన్ చేశారు. కృష్ణా గోదావరి నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. శాసనసభ వేదికగా బీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కోవడం సహా సభా వేదికగా ప్రజలకు అన్ని విషయాలు వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. సమావేశాల్లో సాగునీటి సంబంధిత అంశాలపై పూర్తి స్థాయిలో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. నీటి కేటాయింపులు, పంపకాలు, ప్రాజెక్టు పనులు, ఆంధ్రప్రదేశ్ నీటి వినియోగం విషయంలో అనుసరించిన వైఖరి తదితర అంశాలపై చర్చ జరగాలని భావిస్తున్నారు.
ప్రత్యేకించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై విస్తృతంగా చర్చించారని నిర్ణయించారు. సభలో దీటైన సమాధానమివ్వడం సహా బీఆర్ఎస్ ఆరోపణల్ని తిప్పికొట్టేందుకు సర్కార్ సన్నద్దమవుతోంది. ఇందులో భాగంగా నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు విస్తృత కసరత్తు చేస్తున్నారు. అన్ని అంశాల్ని క్రోడీకరిస్తూ నివేదికలు సిద్ధం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో పరిస్థితి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పరిస్థితిపై గణాంకాలతో నివేదికలు రూపొందిస్తున్నారు. అధికారులు, ఇంజనీర్లతో మరోసారి సమావేశమైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై సుదీర్ఘంగా చర్చించారు. డీపీఆర్ వెనక్కు రావడం, అనంతర పరిణామాలపై అన్ని వివరాలు ఆరా తీశారు. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు 1వ తేదీన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. శాసనసభలో చర్చకొచ్చే ముందు అధికార పార్టీ సభ్యులకు అన్ని అంశాలపై అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఆ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేశారు. 1వ తేదీ సాయంత్రం ప్రజాభవన్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ సమావేశాల్లో పలు బిల్లుల్ని ఆమోదం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. జీహెచ్ఎంసీలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీనం, పునర్వ్యవస్థీకరణ కోసం చట్ట సవరణ బిల్లులు, గిగ్ వర్కర్ల సంక్షేమం, జీఎస్టీ చట్ట సవరణ బిల్లుల్ని ఉభయ సభల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి న్యాయస్థానాల ఆదేశాల దృష్ట్యా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. కృష్ణా బేసిన్లో 951 టీఎంసీలు కేటాయించాలని బ్రిజేష్ ట్రిబ్యునల్ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 75% నీటి లభ్యత కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్న 811 టీఎంసీలలో 555 పోలవరం ద్వారా కృష్ణా బేసిన్కు మళ్లించే గోదావరి నీటిలో 45 టీఎంసీలు ఇవ్వాలని కోరింది. వాటితో పాటు మిగిలిన నీటిలో 188 టీఎంసీలు కలిపి 951 టీఎంసీల డిమాండ్ను కృష్ణా ట్రిబ్యునల్ 2 ముందు పెట్టింది. అంతర్రాష్ట్ర జల వివాదాలు, కృష్ణా బేసిన్లో తెలంగాణ అవసరాలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ, రాయలసీమ ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రస్తుత పరిస్థితిపై అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఓ నివేదిక సమర్పించింది. కృష్ణా బేసిన్లో 951 టీఎంసీలు ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ బ్రిజేష్ ట్రైబ్యునల్ను కోరింది. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం వాదనలు విన్నా 2023 అక్టోబర్ 6 నుంచి అంతర్రాష్ట్ర జలవనరుల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం కేంద్రం జారీ చేసిన తదుపరి మార్గదర్శకాల ప్రకారం వాదనలు జరుగుతున్నాయి. తెలంగాణ బేసిన్లోని అవసరాలు పరిగణలోకి తీసుకుని ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు ఉండాలని, చారిత్రాత్మకంగా జరిగిన అన్యాయాన్ని లెక్కలోకి తీసుకోవాలని కోరింది. ఆంధ్రప్రదేశ్, ఇతర బేసిన్లకు నీటిని మళ్లించకుండా ఆంక్షలు విధించాలని, ఏపీకి ఉన్న ప్రత్యామ్నాయ వనరులు, బేసిన్ పెరామీటర్లను పరిగణలోకి తీసుకుంటే తెలంగాణకు 951 టీఎంసీలు రావాల్సి ఉంటుందని తెలిపింది. ట్రైబ్యునల్ ఎదుట జరుగుతున్న వాదనల్ని పరిశీలించి విశ్లేషిస్తూ సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై 2015 నుంచి ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. 2016 సెప్టెంబర్లో జరిగిన అపెక్స్ కౌన్సిల్లో పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల్ని కొత్త ప్రాజెక్టులుగా పేర్కొనడం సహా పునర్విభజన చట్టానికి విరుద్ధమని, మిగులు జలాల వినియోగానికి అనుమతించొద్దని కోరింది. అపెక్స్ కౌన్సిల్ పాలమూరు రంగారెడ్డికి వ్యతిరేకంగా ఏ ఆదేశాలు ఇవ్వలేదు. 2017 అక్టోబర్లో పర్యావరణ ప్రభావ అంచనా, పర్యావరణ యాజమాన్య ప్రణాళిక తయారీకి కేంద్ర ప్రభుత్వం టీఓఆర్ జారీ చేసింది. ఆ ప్రాజెక్టుపై అపెక్స్ కౌన్సిల్ ఆంక్షలు పెట్టకపోయినా రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ముందుకు తీసుకెళ్లలేదు. 2022 ఆగస్టులో ఆ ప్రాజెక్టుకు 90 టీఎంసీల వినియోగంతో జీవో జారీ చేసింది. పోలవరం ద్వారా కృష్ణా బేసిన్కు మళ్లించే నీటిలో 45 టీఎంసీలు, చిన్న నీటి వనరులకు కేటాయింపు ఉండి వినియోగించుకొని 45 టీఎంసీలు కేటాయించింది. 2022 సెప్టెంబర్ 13న డీపీఆర్ను జలసంఘానికిచ్చింది. పర్యావరణ అనుమతులు వచ్చే వరకు పనులు చేపట్టొద్దని ఎన్జీటీ పెట్టిన ఆంక్షలపై సుప్రీంకోర్టుకు వెళ్లగా 2023 ఫిబ్రవరి 17న తాగునీటి పనుల వరకు 7.15 టీఎంసీలతో చేపట్టేందుకు అనుమతిచ్చింది. ఆంధ్రప్రదేశ్ సమర్పించిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అంతర్రాష్ట్ర ఒప్పందం, నీటి కేటాయింపులు లేనందున ఆమోదయోగ్యత లేదని, 2 రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు అవసరమని పేర్కొంది. ఆ అంశాలు తేలే వరకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్ను పరిశీలించడం సాధ్యం కాదని, ఈ నేపథ్యంలో 2023 ఏప్రిల్ 12న డీపీఆర్ను వెనక్కి పంపుతున్నామని పేర్కొంది. అదే నెల 17న తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేంద్ర జలశక్తి కార్యదర్శికి లేఖ రాసి డీపీఆర్ను జలసంఘం ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డీపీఆర్తో పాటు వివరణలు జతచేసి పంపారు.
2023 ఆగస్టు 10న ప్రాజెక్టు రెండో దశకు పర్యావరణ అనుమతి వచ్చింది. చిన్ననీటి వనరుల్లో ఆదా అయ్యే నీటి వినియోగం గురించి 2023 జూన్ 6, 2024 ఏప్రిల్లో కేంద్ర జలసంఘం వివరణలు కోరింది. చిన్ననీటి వనరుల్లో ఆదా వివరాలు, గోదావరి నుంచి మళ్లించే నీటి వినియోగంపై ఆంధ్రప్రదేశ్తో ఒప్పందం లేకపోవడం తదితర కారణాలతో 2024 డిసెంబరు 19న డీపీఆర్ను వెనక్కు పంపింది. 2025 మే 5న సర్కార్ వివరణ ఇచ్చింది. గతంలో సుప్రీంకోర్టు తాగునీటికి అనుమతించిన 7.15 టీఎంసీలతో పాటు పాక్షికంగా సాగు సదుపాయం కల్పించేందుకు చిన్ననీటి వనరులకు కేటాయింపు ఉండి వినియోగించుకోని 45 టీఎంసీలను తొలిదశ కింద వాడుకొని ప్రతి ప్యాకేజీలో 5 పంపులు నడిపేందుకు అనుమతించాలని కోరారు. బేసిన్ పారామీటర్స్ ను పరిగణలోకి తీసుకుని నీటి వినియోగం ఉండాలని 2024 ఫిబ్రవరిలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. 2025 జనవరి 21న జరిగిన 19వ బోర్డు సమావేశంలో తెలంగాణ వాటా 71% ఉండాలని డిమాండ్ చేయడంతో పాటు 2025 మార్చిలో కేంద్ర జలశక్తి మంత్రికి విజ్ఞప్తి చేశారు. కానీ ఇప్పటి వరకు బోర్డు ఇందులో ఎలాంటి మార్పు చేయలేదు. కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. వాదనలో విఫలమైనప్పుడు, నిజాలు చెప్పే దమ్ము లేనప్పుడు దివాళాకోరు రాజకీయాలకు మిగిలేది దిక్కుమాలిన వ్యక్తిగత దూషణలు మాత్రమేనని అన్నారు. పాలనపై దృష్టి, ఇచ్చిన హామీల అమలుపై ధ్యాస లేనప్పుడు, ప్రతిపక్షం నిలదీతకు సమాధానం చెప్పలేక చెతికిల పడినప్పుడు వచ్చేవి ఇలాంటి రోత మాటలేనని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రాక్షస భాష, చిల్లర చేష్టలు, వెకిలి వేషాలను సమాజం సున్నితంగా గమనిస్తోందని, ప్రజలు క్షమించారని పేర్కొన్నారు. 2028 ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హరీష్ రావు తెలిపారు. బిల్లుల చెల్లింపులపై ఉన్న శ్రద్ధ, పనులు పూర్తి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 2 ఏళ్లలో 7,000 కోట్ల పనులు చేసినట్లు మంత్రి ఉత్తమ్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉత్తమ్ పచ్చి అబద్ధాలు చెప్పారన్న నేతలు తెలిసి ఉండి ఇలా మాట్లాడితే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పంపుల కోసం ఒక్క నట్టు, బోల్టు, ఇండెంట్ పెట్టలేదని, 1 కిలోమీటర్ తవ్వలేదని ఆరోపించారు. జూరాల దగ్గర పాలమూరు, రంగారెడ్డి ప్రతిపాదించి ఉంటే నీరు తగినంత లేకపోగా 46 గ్రామాలు ముంపునకు గురయ్యేవన్న నిరంజన్ రెడ్డి 70,000 ఎకరాలకు పైగా భూసేకరణ చేయాల్సి వచ్చేదని తెలిపారు. పాలమూరు ప్రజలు నష్టపోతుంటే కేసీఆర్ చూస్తూ ఊరుకోరని, వారి హక్కుల కోసం మహోద్యమం చేస్తారని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. 7,000 కోట్ల రూపాయల పని ఏం చేసిండ్రో చూపించండి. పేమెంట్ చేసింది పని చేసినట్టు లెక్క పెడితే ఎట్లాంటి పేమెంట్ మీద ఉన్న ఆసక్తి మీ ప్రభుత్వానికి పని మీద లేదు కదా. కేసీఆర్ హయాంలో 1 ఎకరాకు నీళ్ళే మా పాత ప్రాజెక్టుల ద్వారా ఇచ్చినాయి అనేటువంటి మాట మాట్లాడారు. కనీసం మీ అత్తగారు ఊరోళ్ళని అడిగితే చెప్తారు కదా ఈ దుందుపి నదిలో నీళ్లు ఇళ్ళకెళ్ళి వచ్చినాయి. పాలమూరు, రంగారెడ్డిని టేకప్ చేసి రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతోన దాన్ని చేపట్టి 5 రిజర్వాయర్లు కంప్లీట్ చేసినాం, 4 పంపింగ్ స్టేషన్లు కంప్లీట్ చేసినాం, టనల్స్ కంప్లీట్ చేసినాం. ఇన్ని పనులు మేము ఇంత వేగంగా కంప్లీట్ చేసి నోటికాడికి తెచ్చిపెట్టినాం. 27,000 కోట్లు కంప్లీట్ అయింది. 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి. హాస్యాస్పదంగా మాట్లాడితే ఇట్లా మీరు మిగిలిన ఆయంత పనులు చేస్తే కదా నీళ్ళు వచ్చేది. రాష్ట్ర వ్యాప్తంగా యాసంగిలో సాగు అవుతున్న పంట భూములకు ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తించి రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఉపగ్రహ చిత్రాల క్రోడీకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, ఆ నివేదిక వచ్చిన తర్వాత రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. జనవరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభిస్తామని, అందుకోసం ఏర్పాట్లు చేయాలని అధికారులను తుమ్మల ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ యాంత్రీకరణ పథకానికి రాష్ట్ర వాటా నిధులు సమకూర్చడం ద్వారా రైతులకు రాయితీపై యంత్రాలు, పరికరాలు అందిస్తామని స్పష్టం చేశారు. సచివాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులతో సమావేశమైన మంత్రి తుమ్మల 5 జిల్లాల్లో యూరియా యాప్ సమర్థంగా అమలు అవుతోందని చెప్పారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని వివరించారు. సంగారెడ్డి జిల్లా సజ్జాపూర్ గ్రామంలో తనకు ఓటు వేయలేదని కోపంతో నిర్మాణంలో ఉన్న ఇంటిని సర్పంచ్ కుమారుడు జేసీబీతో కూల్చివేశారు. గ్రామాన్ని సందర్శించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బాధిత కుటుంబీకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దళితుడి ఇంటిని కూల్చివేయడం అమానవీయ ఘటనని అన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడిచినా దళితులపై ఇంకా దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న వ్యక్తులను విచారించి మరింత మందిపై కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఇంటి నిర్మాణం కూల్చివేతకు తీర్మానం జారీ చేసిన పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఈ నెల 30న గ్రామంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించి అందరినీ ఐక్యం చేయాలని సూచించారు.
మిర్జాపూర్ లో జరిగినటువంటి సంఘటన చాలా దుర్మార్గమైంది, చాలా బాధాకరం. ఇటువంటి సంఘటన 78 సంవత్సరాల తర్వాత కూడా జరుగుతుందనంటే ఇది నేను చీకటి రోజుగా భావిస్తూ ఉన్నా. ఒక దళితుడు ఓటయ్యలేదని కక్ష మీద ఊరుగా అగ్రవర్ణాల దాడిగా నేను భావిస్తూ ఉన్నా. ఈ దోషులైతే ఉన్నారో ప్రసాద్ రెడ్డి గాని 6 మీద కేసు నమోదైంది. వాళ్ళందరి మీద కూడా నేను పోలీస్ శాఖను ఎస్పీ గారు ఆదేశిస్తూ ఉన్నా. వాళ్ళు SCH కేసు ఒక్కటే కాదు, అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి దాన్ని అలర్ట్ చేసి SCH కేసు కింద ఇమీడియట్ గా జైలుకు పంపాలని చెప్పి నేను ఎస్పీ గారిని ఆదేశిస్తా ఉన్నా. ఆమె సెక్రటరీ గారిని సస్పెండ్ చేయాలి ఇమీడియట్ గా. తర్వాత దీని బాధ్యులు కుట్రకోణం ఇంకోలేదు ఉన్నారో ఇంకా 6 కాకుండా ఇంకా 10 మంది ఉండని వాళ్ళందరినీ కూడా దోషులంతటి వారైనా శిక్షించాలి, వాళ్ళని కూడా కేసులు చేర్చి అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను ఎస్పీ గారిని కలెక్టర్ గారిని ఆదేశిస్తా ఉన్నా. ఏది ఏమైనా గ్రామంలో శాంతియుత వాతావరణం ఉండాలి, కలిసిమెలిసి జీవించాలి. జీహెచ్ఎంసీ చట్టానికి సవరణ తీసుకొస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్పై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. తుక్కుగూడ మున్సిపాలిటీ సహా మరికొన్నింటిని జీహెచ్ఎంసీలో విలీనం కోసం బల్దియా చట్టానికి సవరణ చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ 9, 10, 11ను సవాలు చేస్తూ తుక్కుగూడకు చెందిన బరిగెల రాజు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ద్వారా తుక్కుగూడ జీహెచ్ఎంసీలో విలీనమైందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పిటిషనర్ పోటీ చేయాలనుకుంటున్నారని, అయితే విలీనం నేపథ్యంలో హద్దులు మారడంతో పాటు ఇతరత్రా ప్రభావం పడుతుందన్నారు. నోటిఫికేషన్కు ముందు మున్సిపల్ కార్పొరేషన్తో సంప్రదింపులు లేవని, అది పారదర్శకంగా లేదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖలకు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. దివంగత ప్రధాని వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా లక్నోలో రాష్ట్రీయ ప్రేరణా స్థలను ప్రారంభించనుండటం గర్వకారణంగా భావిస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జాతీయ స్మారకాన్ని, ప్రాంగణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. దేశానికి సేవలందించిన శ్యామప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయిల 65 అడుగుల ఎత్తైన విగ్రహాలను ఇందులో ఏర్పాటు చేశారు. విగ్రహాలతో పాటు అక్కడ మ్యూజియాన్ని నిర్మించారు. 65 ఎకరాల్లో 230 కోట్ల రూపాయలతో ఈ ప్రాంగణాన్ని అభివృద్ధి చేశారు. సంక్రాంతికి హైడ్రా పునరుద్ధరించిన చెరువుల వద్ద పతంగుల పండుగ జరపాలని ప్రభుత్వం ఆదేశాల మేరకు రంగనాథ్ ఆయా చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తుమ్మిడికుంట, కుకట్పల్లిలోని నల్ల చెరువులను సందర్శించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులకు పలు సూచనలు చేశారు. జనవరి 13 నుంచి 15 వరకు ప్రభుత్వం పతంగుల పండుగను ఆనవాయితీగా నిర్వహిస్తోందని, ఈసారి హైడ్రా చెరువుల వద్ద ఘనంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. అంబరపేటలోని బతుకమ్మకుంట, మాదాపూర్లోని తమ్మిడికుంట, కూకట్పల్లిలోని నల్ల చెరువు, పాతబస్తీలోని బమ్రుక్న్ ఉద్ దౌలా చెరువుల వద్ద సంబురాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. జీహెచ్ఎంసీ పర్యాటక శాఖ సహా వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏర్పాటు చేస్తున్నామని, చెరువుల చెంత భద్రతతో పాటు సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ సహా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రంగనాథ్ తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన రవాణా శాఖ మహబూబ్నగర్ డిప్యూటీ కమిషనర్ కిషన్ వ్యవహారాలపై ఏసీబీ కూపీ లాగుతుండటంతో ఆసక్తికర సమాచారం వెల్లడైంది. సికింద్రాబాద్ ఓల్డ్బోయిన్పల్లిలోని కిషన్ ఇంట్లో అనిసా తనిఖీల నేపథ్యంలోనే అల్వాల్ హిల్స్లో ఓ వ్యక్తి కుటుంబంతో సహా అదృశ్యమవ్వడం అధికారుల అనుమానాలను పెంచింది. ఆ విషయంపై ఏసీబీ మరింత లోతుగా ఆరా తీయగా అదృశ్యమైన వ్యక్తి కిషన్కి సమీప బంధువుగా తేలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీటీసీ కిషన్ కేసు దర్యాప్తులో ఏసీబీ అధికారులు కీలక సమాచారం సేకరించారు. వాస్తవానికి కిషన్ బంధువులు, సన్నిహితుల ఇళ్లు, స్థలాలకు సంబంధించి 11 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే అల్వాల్ హిల్స్లోని ఓ వ్యక్తి ఇంటిపై అధికారులు దృష్టి సారించలేదు. ఇటీవలే అతను అదృశ్యం కావడంతో కిషన్ను విచారించి కీలక వివరాలు రాబట్టారు. అల్వాల్ హిల్స్లో G+1 భవనం కిషన్ బంధువు పేరిట ఉన్నట్లు గుర్తించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చెప్పుకున్న సదరు వ్యక్తి కిషన్ ప్రైవేట్ డ్రైవర్గా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలింది. అతడికి కిషన్ నెలకు 20,000 చొప్పున వేతనమిస్తున్నట్లు వెల్లడైంది. కిషన్కు చెందిన ఆర్థిక లావాదేవీలన్నీ అతడే చూసేవాడని గుర్తించారు. అతని పేరిట లక్షల విలువైన భవనం ఉండడంతో కిషన్ బినామీగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుంటే ఆ వ్యక్తి ఆధీనంలో ఇంకేమైనా ఆస్తులున్నాయా అని తేలుతుందని భావిస్తోంది. ఓల్డ్ బోయిన్పల్లిలోని కిషన్ ఇంటికి ఉదయం ఏసీబీ అధికారులు వెళ్లిన సమయంలో అతను తొలుత కొంతసేపు బాత్రూంలో ఉండిపోయారు. ఆ సమయంలోనే ఆల్వాల్ హిల్స్లోని సమీప బంధువును అప్రమత్తం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
మరికొందరికి సమాచారం ఇచ్చారని ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది. సెల్ఫోన్లోని డేటా తొలగించినందున ఎఫ్ఎస్ఎల్కి పంపించి రిట్రీవ్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆ వివరాలు లభిస్తే మరింత కీలక సమాచారం లభ్యమవుతుందనే అంచనాతో ఉన్నారు. కిషన్ కస్టడీకివ్వాలంటూ సోమవారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అతడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే బ్యాంకు లాకర్లతో పాటు మరికొన్ని ఆస్తుల గురించి తెలిసే అవకాశముందనే అంచనాతో ఉన్నారు. రాష్ట్ర ఏసీబీ చరిత్రలోనే కిషన్ పట్టివేత అత్యంత ఖరీదైన కేసుగా అధికారులు భావిస్తున్నారు. కొన్నాళ్ల క్రితమే కిషన్ భారీగా ఆస్తిని విక్రయించినట్లు అధికారులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్లో తనకు సంబంధించిన స్థలంలో డెవలపర్ నిర్మించిన అపార్ట్మెంట్లో 40% వాటాగా వచ్చిన ప్లాట్లను అమ్మేసినట్లు గుర్తించినట్లు సమాచారం. ఆ ఆస్తి అతడి పేరిట ఉంటే రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే ఆదాయానికి మించిన ఆస్తులు మరింతగా పెరిగేవని అధికారులు భావిస్తున్నారు. 1994లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా నియామకమైన కిషన్ ఉప్పల్, కామారెడ్డి, మద్నూర్లో పనిచేసిన తర్వాత 2005లో ఎంవీఐగా పదోన్నతి పొంది ఆర్మూర్, మద్నూర్, బోధన్, నిజామాబాద్, మేడ్చల్లో విధులు నిర్వర్తించారు. 2016 నుంచి 2020 కాలంలో మేడ్చల్ ఎంవీఐగా పనిచేసిన అనంతరం ఆర్టీఓగా పదోన్నతి పొంది గతేడాది ఫిబ్రవరి వరకు కొనసాగారు. అనంతరం హైదరాబాద్ వెస్ట్ జోన్కు బదిలీపై వెళ్లి ఆ తర్వాత డీటీసీగా పదోన్నతి పొందారు. ఏసీబీకి చిక్కే వరకు మహబూబ్ నగర్లో పనిచేశారు. ఈ క్రమంలో అక్రమార్జన ద్వారా అతడితో పాటు అతడి కుటుంబ సభ్యుల పేరిట 10.45 కోట్ల మేర కూడబెట్టినట్లు దర్యాప్తులో తేలింది. వాస్తవానికి ఉద్యోగంతో పాటు ఇతర ఆదాయ మార్గాల ద్వారా అతడికి కేవలం 3.5 కోట్లే సమకూరాయి. కుటుంబ నిర్వహణకు 65 లక్షల వరకు వ్యయమైంది. ఆ లెక్కన 2.85 కోట్లకు సమానమైన ఆస్తిపాస్తులు మాత్రమే ఉండాల్సిన అతడికి 7.6 కోట్లు అదనంగా ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలోనే అతడిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆరావళి పర్వత శ్రేణులను పరిరక్షించే విషయమై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ మైనింగ్ కార్యకలాపాలపై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆరావళి పర్వత శ్రేణులకు సంబంధించి ఇటీవల కేంద్రం ఇచ్చిన నిర్వచనాన్ని సుప్రీంకోర్టు ధృవీకరించడంపై పర్యావరణవేత్తలతో పాటు ప్రతిపక్షాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ ఈ నిర్ణయం తీసుకుంది. ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్కు సంబంధించి కొత్తగా ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రస్తుతం జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలను కూడా నియంత్రించనున్నట్లు తెలిపింది. ఆరావళి పర్యావరణ వ్యవస్థను దీర్ఘకాలం పాటు కాపాడేందుకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతంగా పరిగణించి ఆరావళి పర్వతాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత పురాతన ఆరావళి పర్వతాలు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకొని ఆయన సమాధి వద్ద రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ నివాళి అర్పిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. श्रीमती द्रौपदी मुर्मू जी पुष्पांजलि हेतु इस प्रांगण में उनका आगमन हो रहा है। उनके साथ माननीय उपराष्ट्रपति जी श्री सीपी राधाकृष्णन जी, माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, माननीय लोकसभा अध्यक्ष श्री ओम बिरला जी, उन सभी का आगमन यहाँ हो चुका है। सर्वप्रथम महामहिम राष्ट्रपति महोदया जी श्रीमती द्रौपदी मुर्मू जी पुष्पमाला द्वारा श्रद्धेय अटल जी को पुष्पमाला अर्पित कर रही हैं। माननीय महामहिम राष्ट्रपति महोदया जी पुष्पांजलि अर्पित करते हुए श्रद्धेय अटल जी को। अटल जी भारतीय राजनीति के शिखर पुरुष हैं। करोड़ों कार्यकर्ताओं के प्रेरणा स्रोत और पथ प्रदर्शक हैं। महामहिम राष्ट्रपति महोदया जी श्रद्धेय अटल जी के प्रति पुष्पांजलि नतमस्तक होते हुए अब माननीय उपराष्ट्रपति महोदय जी श्री सीपी राधाकृष्णन जी श्रद्धेय अटल जी को नतमस्तक होते हुए पुष्पांजलि अर्पित करेंगे।
भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी अब पुष्पांजलि श्रद्धेय अटल जी के प्रति नतमस्तक होते हुए पुष्पांजलि अर्पित कर रहे हैं। अब माननीय पूर्व उपराष्ट्रपति श्री वेंकैया नायडू जी श्रद्धेय अटल जी के प्रति नतमस्तक होते हुए पुष्पांजलि अर्पित कर रहे हैं। श्रद्धेय अटल जी को पुष्पांजलि अर्पित करते हुए माननीय लोकसभा अध्यक्ष श्री ओम बिरला जी, उसके पश्चात हमारे मध्य भजनांजलि हेतु सुश्री धारणा पावा जी से मैं अनुरोध करूंगी कि वे भजनांजलि हेतु अपनी श्रद्धांजलि अर्पित करें। पायो जी मैंने राम रतन धन पायो, ए जी कबीरा सब जग निर्धना, धनवंता नहीं कोई और धनवंता सोई जानी, जाके